గల్లా మాధవి గారి గురించి మీకు తెలుసు కదా, వాళ్ళు డాక్టర్గా హాస్పిటల్స్ పెట్టుకున్నారు, రియల్ ఎస్టేట్ ఏదో చేసుకున్నారు, కొద్దిగా సంపాదించుకొని ₹2 ప్రజలకు సేవ చేయాలని వస్తున్నారు. వాళ్ళు కూడా అవినీతి చేయరని నేను బలంగా నమ్ముతున్నాను. నేనైతే ఎట్టి పరిస్థితుల్లో చేయను, అది మీ అందరికీ తెలుసు. రెండోది రజనీ గారి గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. రజనీ గారి ట్యాక్స్ అనేది డిఫరెంట్ ట్యాక్స్ ఉంటుంది, ఎందుకంటే స్టేట్ ట్యాక్స్, సెంట్రల్ ట్యాక్స్, సిటీ ట్యాక్స్, ఇవి కాకుండా రజనీ గారి ట్యాక్స్ అనేది ఒకటి నుంచి వాళ్ళు వస్తే కనుక ఇక్కడికి అనుభవించి ఆ చిలకలూరిపేట నుంచి కొంతమంది ప్రత్యేకంగా ఆమెను ఓడించుదామని వాళ్ళ పార్టీ వాళ్ళే వచ్చారంటే ఇక అర్థం చేసుకోండి ఎంతటి ప్రమాదకరమైన వ్యక్తి ఆ వ్యక్తి మీరు అర్థం. ఎందుకంటే అసలు ఆ అమ్మాయి ఏజ్ ఎంతో 30 years ఎంతో ఉంది. ఎలక్షన్ పోటీ చేసి గెలిచిన తర్వాత ఆమె డాక్టర్ కాదు, రాజకీయ అనుభవం లేదు. 2-3 సంవత్సరాలు మొదటి 1 yearలోనే హెల్త్ మినిస్టర్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే 400 ఎకరాల దళితుల భూమి, అందులో గ్రానైట్ ఉందని తెలిసిన తర్వాత ఆ 400 ఎకరాలు తీసుకువెళ్ళి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి వాళ్ళ బంధువులకి అప్పచెప్పిన తర్వాత ఆమెకి హెల్త్ మినిస్టర్ వచ్చింది. పోనీ హెల్త్ మినిస్టర్ వచ్చిన మనిషి చక్కగా పరిపాలించి అందరి మన్ననలు పొందాలి. అయితే 2-3 ఏళ్లలోనే విపరీతమైన వ్యతిరేకత,